హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లాంగ్ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే నేను ఒక మెటీరియల్స్ అయితే తెప్పించాను అనమాట. సో దాని అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను మీకు మెన్షన్ చేస్తాను. దాని డీటెయిల్స్ అన్నీ మీరు కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీకు మాకు ఈ పేజ్ తెలుసు అని చెప్పి అడ్రస్ చూసి గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే ఒక్క షేర్ చేయండి. సో దట్ నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ ప్రమోట్ అవుతుంది కాబట్టి. ఏంటక్క ఇవాళ సాటర్డే కదా, 3వ వారం పెట్టలేదేంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. నాకు తెలుసు అలా వెయిట్ చేస్తారని. బట్ ఏంటి అంటే అనుకోకుండా ఈ పూజ అనేది ఆగిపోవాల్సి వచ్చింది. సో దేవుడు మనతో చేయించుకోవడం ఇష్టం లేదేమో, లేదా నాకే కుదరలేదు అనుకున్నాను. నేను వీడియోలో చూపిస్తాను, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకది బబుల్ కవర్ అనమాట. నాకు ప్యాకింగ్ అయితే సో యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్ బబుల్ కవర్ 2 మీటర్స్ తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మల్లెపూలు అంటే ఏమంటారు, జాస్మిన్స్ అంటారు కదా, బ్యాంగిల్స్ అయితే నాకు ఏ సెట్కి కావాలో ఆ సెట్ వైజ్ తెప్పించుకుంటాను. నేను ఎప్పుడు లూజే తెప్పించుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటి అంటే లూజ్ కాకుండా చూసుకొని బాక్సెస్ తెప్పించుకుంటాను. ఐ షేప్ చూసారా, 300 గ్రామ్స్ అనమాట. మొత్తము మంచి షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇంత రెడీ టు షిప్లో ఉన్నాయన్నీ. ఇప్పుడు అవన్నిటికీ మెటీరియల్స్ తెప్పించి చేసి పంపించాను అనమాట. చూద్దాం ఎన్ని రిటర్న్స్ వస్తాయో, ఎన్ని అయితే ఉంచుకుంటారో. హోప్ ది బెస్ట్ అని. ఇవైతే స్క్వేర్ షేప్ మెటీరియల్స్ అన్నీ టాప్ నాచ్ ఉంటాయండి. నా దగ్గర రెడీ టు అంటే మనం ఆర్డర్ పెట్టంగానే 2 డేస్కి వచ్చేసేవి ఉంటాయి. లేదు టైం కావాలి అనుకుంటే వేరే వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర అట్లా ఏంటంటే 3 or 4 మెయింటైన్ చేసి ఎక్కడ కావాలో చూసుకుని అక్కడైతే తెచ్చుకుంటాము. నెక్స్ట్ పాలెన్స్ అనమాట. వేణికి వాడతారు కదా. అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి డిజైన్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ థ్రెడ్స్ చూసారా, 5 వచ్చినాయి. బ్లూ ఒకటి, పింక్ అనమాట. ఒక్క డిజైన్కే 2 పేర్స్ అలా చేయాల్సి వస్తుంది. వన్స్ ఒకవేళ నాకు బ్యాంగిల్స్ అంతా అయిపోయింది అంటే నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేసి అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరికైనా మీషో గురించి తెలియాలి, మీషో కంటెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? సో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమంది అనుకుంటున్నారో చూసి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి కామెంట్స్ అయితే ఆ వీడియో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్ బాక్సెస్. ఆ బ్యాంగిల్స్ మధ్యలో వాళ్ళు మెటీరియల్స్ పెట్టి పంపిస్తారు. సో దట్ వాళ్ళకి ప్యాకింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి. వెయిట్ ఒకటే కానివ్వండి, బాక్సులు తగ్గుతాయి కదా. సో దట్ అందుకనే వాళ్ళు ఇట్లా బ్యాంగిల్స్లో అయితే ప్యాక్ చేసి పంపిస్తారు. ఈ ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది పర్సనల్గా. నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది, మనం ఏదైనా ప్యాక్ చేసి పంపించాలన్నా ఇలా పంపించుకోవచ్చు కస్టమర్కి కూడా. ఒకరిని చూసి మనం నేర్చుకోవడం అనేది మంచి విషయం కాబట్టి నేను దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ గమ్స్ అయితే తెప్పించాను. ఇది బటర్ఫ్లై MDF బోర్డ్ అనమాట. ఇంకోటేమో ఫ్లవరు. అప్కమింగ్ వీడియోస్లో ఏం చేస్తానో చూద్దాము. నెక్స్ట్ అది బ్రాస్లెట్ చైన్. ఇది చూసారా, స్క్వేర్ స్టార్టింగ్లో చూసారు, మళ్ళీ ఇప్పుడు మొత్తం 300 గ్రామ్స్ అనమాట. ఫుల్ స్టాక్ అయితే ఉంది మన దగ్గర ఇప్పుడు. సో పోలెన్స్ అయితే ఇందాక గోల్డ్ చూసారు కదా, ఇది పీచ్ కలర్ అనమాట. నేను చూపిస్తున్నాను 2 పక్కన పెట్టి. ఇవి వచ్చేసరికి ఫ్లవర్ సీక్వెన్స్ ఒక్క సెట్ ఒక 10 గ్రామ్స్ తెప్పించాను అంతే, శాంపుల్ చూద్దామనేసి. మిగిలిన ఇవన్నీ సీక్వెన్సెస్. ఫ్లవర్ మాత్రం బ్యాంగిల్ మీద డిజైన్. ఇది హాఫ్ మూన్ షేప్ అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. ఎంత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది కదా, చూద్దాము. మొత్తం 4 బాక్సులు అయితే పంపించారు. 2 kgs వెయిట్ వచ్చేసింది నాకు. అది కట్టు తీగ చెప్పాను కదా, మనం పోలానికి వాడతామని చెప్పేసి. సో ఆ తీగ అయితే అయిపోయింది నా దగ్గర. సో దాన్ని కూడా నేను రీస్టాక్ చేయించుకున్నాను మళ్ళీ. వీళ్ళు ఎంత ఫాస్ట్గా రిప్లై ఇస్తారంటే అంత ఫాస్ట్గా రిప్లై ఇస్తారండి. నాకైతే పర్సనల్గా బాగా నచ్చుతారు వీళ్ళు. ఎప్పుడు ఏదైనా సరే ఫాస్ట్గా రిప్లై ఇస్తుంది, చేసేస్తారు ఆ మేడము. నాకు బాగా అనిపించింది. మీకు డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానులేండి. నెక్స్ట్ అది బ్లాక్ అనమాట. బ్లాక్ కూడా చేద్దాము, చాలామంది అడుగుతున్నారు. బ్లాక్ కాంబినేషన్ లవర్స్ ఉంటారు కదా. సో బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక బ్లాక్ హార్ట్ అయితే పెట్టండి. ఇందాక చెప్పాను కదా ఫ్లవర్ సీక్వెన్స్, అవే అండి.
ఇవైతే వైట్ డ్రాప్ అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాంగిల్స్ ఇందాక పోలన్ ఉంది కదా, ఇది వేరే పోలన్ అనమాట. అది వేరే పోలన్, ఇది వేరే పోలన్. 2 కలర్స్ వేరనమాట. పక్కన పెట్టి చూస్తే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను రిమైనింగ్ ఇట్లా బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకుంటాను. ఇవి నాకు ఎలా తెలుస్తుంది అంటే నేను స్కేల్ పెట్టి మెజర్ చేసుకోవడము, ఆర్ నా దగ్గర నార్మల్ సైజెస్ ఉంటాయి కదా, అవి పెట్టి మెజర్ చేసుకుంటాను అనమాట. సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. ఎలా అంటే వర్క్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇలాంటి చిన్న టిప్స్ అయితే పాటించాలి. ఇలాంటి చాలా టిప్స్ ఉంటాయిలేండి మన దగ్గర. కానీ మీరు ఎలా అంటే కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కష్టమే అన్నట్టు మీరు ఏమో సపోర్ట్ చేయరు, ఏం చేయరు. సో దట్ నాకు అదే బాధ. మీరు ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చింది, బాగుంది కదా, బాగా చెప్తున్నారు అనిపిస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. లైక్ ఇస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. చేయాలనిపిస్తేనే కదండి బెస్ట్ ఇవ్వగలము. ఒకటి చేసి పాడేసిన ఇంట్లో వాళ్ళైనా ఊరుకోరు కదా. సో ఒకసారి థింక్ చేసి సపోర్ట్ చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో. బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.